ఫిలిం ఛాంబర్ మహిళల కోసం చాలా అంటే చాలా కష్టపడుతుంది కదా! మరి శ్రీరెడ్డి అఫీషియల్‌గా తాను గీతా ఆర్ట్స్ దగ్గర వచ్చి అట్లా నగ్నంగా కూర్చున్నప్పుడు, అలాంటి పెద్ద పెద్ద నేమ్స్ చెప్పినప్పుడు అప్పుడెందుకు ఈ ఫిలిం ఛాంబర్ ముందుకు రాలేదు? అప్పుడెందుకు ఝాన్సీ దీని గురించి మాట్లాడి ఇప్పుడు జానీ మాస్టర్ ఒక చిన్న వ్యక్తి కాబట్టి ఒక నార్మల్‌గా ఒక కొరియోగ్రాఫర్‌కి సంబంధించి ఓ మహిళ కేసు పెట్టగానే ఆయన పైన అపోజ్ చేస్తూ దానికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఎంతోమంది దీని గురించి రచ్చ రచ్చ చేస్తున్నారు కదా! మరి ఒకానొక టైంలో శ్రీరెడ్డి ఇదే విధంగా నిరసన తెలిపినప్పుడు అప్పుడెందుకు ఈ ఫిలిం ఛాంబర్ ఈ సినిమా రంగం అంతా ముందుకు రాలేదు? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం అంటూ సోషల్ మీడియాలో ఒక అభిమాని పెట్టిన పోస్ట్ మాత్రం ఇప్పుడు ఫుల్ వైరల్ గా మారుతుంది. అది కూడా కరెక్టే. అంటే స్టేటస్ ని బట్టి వాళ్ళు చెప్పిన పేర్లని బట్టి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలా లేదా అని చెప్పేసి ప్రజెంట్ ఫిలిం ఛాంబర్ అలానే తయారైంది అంటూ సినీ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరి పైన ఈ నల్లమచ్చ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మరి జానీ మాస్టర్ కేసులో ఝాన్సీ చేస్తున్న విషయాలన్నింటినీ గమనిస్తే చాలా ఫేవరబుల్ గా అమ్మాయికి ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఇదే ఎందుకు అందరు అమ్మాయిలలో చూపించారని ఫ్యాన్స్ అయితే అడుగుతున్నారు.